ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండిపోయింది, అలాగే జనసేన టీడీపీ పొత్తుతో ఏ విధంగా నిలబోతుందో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్. జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతున్నాయి, రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభావం ఏ విధంగా చూపించబోతుంది? అందరికీ నమస్కారం అండి. మన పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తు అనేది అనౌన్స్ చేసినట్టు కూడా టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా సమన్వయంతో బాగా వర్క్ చేయడం మొదలెట్టారు. పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్వాగతించారు. మా జనసేన పార్టీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ పొత్తుని స్వాగతించడం జరిగింది. దీన్ని స్వాగతించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక రాక్షసుని వధ చేయాలంటే ఖచ్చితంగా అందరూ ఏకం కావాలి. అందరూ ఏకం అయ్యి దేవతలందరూ కలిపి ఎలాగైతే రాక్షసుని మట్టు పెట్టేవారో అదేవిధంగా ఈ అన్ని పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పార్టీలు అన్నీ కలిపి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి తాలూకు మంత్రి, అదేవిధంగా మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా మట్టు పెట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పొత్తు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 2024లో గెలుపు తీసుగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తు గెలిచిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అంతా కూడా మార్పులు చేర్పులు వైసీపీలో ఎక్కువ జరుగుతున్న పరిస్థితి. ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో, మార్పులు అనేది ఎందుకు వైసీపీ చేస్తుంది అనుకోవచ్చని? అంటే మేము ఎవరూ చెప్పక్కర్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. ఎక్కడెక్కడ మార్చిన చోటల్లో కూడా అక్కడ ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ పని చేయలేదు కాబట్టి మారుస్తున్నారనే విషయాన్ని ప్రజలకు ఆయనే తెలియజేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన అక్కడి నుంచి పంపించారంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేదని. ఆ చేయకపోవడానికి కూడా కారకుడు జగన్మోహన్ రెడ్డి, అది ప్రజలు తెలుసుకున్నారండి. ఖచ్చితంగా వీళ్ళ మార్పులు చేయడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏ పని చేయలేదనడానికి కూడా నిదర్శనం. అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా పనులు చేశారంటే ఎక్కడ కూడా జరగలేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినటి నుంచి కూడా బహుశా ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిసిన సందర్భాలు కూడా అసలు ఉండుండవు. చాలామందికి దగ్గర ఇందులో సగం పైన మందికి కలిసే అవకాశాలు ఉండుండవు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చెప్పే అవకాశం కూడా లేదు. ఎవరే కూడా ఈయన పరిగణలోకి తీసుకోరు. అదేవిధంగా ఈయన ఎంతసేపు హిట్లర్ పరిపాలన తప్ప ఈ ప్రజలకి ఏం అవసరం, లేకపోతే ఎమ్మెల్యేలు పిలిచి ఏ అవసరాలు తెలుసుకోవడం, ఈ ఎమ్మెల్యేలు కూడా సేమ్ అదే ధోరణిలో ఉండి ప్రజలకు ఏం అవసరం అనే దాన్ని గ్రౌండ్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ లేదా ప్రజలకు కానీ ఏం కావాలనేది ఎప్పుడూ కూడా చూడలేదు. ఆ దిశగా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయాణం కూడా చేయలేదండి. అంటే ప్రధానంగా సింగిల్గా పోటీ చేసే దమ్ము లేక ఇలాగ టీడీపీ రెండు కూడా కలవడం జరిగింది. వైసీపీ సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి అంటున్నారు. 175కి 170 సాధించి తీరుతున్నాం, ఇలా ఎంతమంది కలిసినా సరే ఏమీ చేయలేరని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు భస్మాసురుడికి శివుడు వరం ఇచ్చాడండి. అలాగే ప్రజలందరూ కూడా 150 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అంత భస్మాసురుడిని చంపడానికి కూడా దేవతలందరూ ఒకటి అవ్వాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ ఆ వరం ప్రజలు మళ్ళీ పొరపాటున ఎక్కడిస్తారో అలాంటి వరం ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోద్దనే ఆలోచనతో రేపు ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, రేపు ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చూస్తే యువతకి ఉద్యోగాలు లేవు, ఎవరికి పన్నులు లేవు, ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్స్ లేవు, ఏ విధమైన రోడ్లు చూస్తే అధ్వాన్నంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే నాశనం అయిపోద్దన్న ఆలోచనతో మా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పరిస్థితి తీసుకురాకూడదు, నా పార్టీ వల్ల ప్రజలకు అన్యాయం జరగకూడదు, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల సమస్యలు తీరాలి. దానికి రేపు నిజంగా టీడీపీ గవర్నమెంట్తో ఈయన పొత్తు పెట్టుకుని రేపు ఏదైనా సమస్య ఉత్పన్నమైన రోజునాడు ఈయనే గవర్నమెంట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యని ఈయన కూడా పరిష్కరించగలిగే స్థాయిలో ఉంటారు కాబట్టి ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అందరూ కూడా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు మొత్తం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటుంటే, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తుతో కలుస్తూ వాళ్ళకు తోడుగా ఉంటున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వాళ్ళ కోసమే జనసేన ఉందని, టీడీపీ కోసమే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్తున్న పరిస్థితి. అది వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న విషయం తప్పండి, ఏ విధంగానే అది నిజం కాదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా సీఎం అయ్యే స్థాయికి ఓట్లు వేయండి, ఆ రెండు పార్టీని గెలిపించండి, సీఎం ఎవరు అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను కలిపి కూర్చుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారే తప్ప సీఎం నాకు ఎవరు, లేకపోతే సీఎం నేను కాదు, చంద్రబాబు నాయుడు సీఎం అని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. దాన్ని తప్పుడు సంకేతాలు వైఎస్ఆర్సీపీ పంపించి అది ఒక మైండ్ గేమ్ ఆడి దీనికి వ్యతిరేకంగా
మా గవర్నమెంట్ సాధించాలనే ఆలోచనతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఏ రకంగానే అలాంటి అవకాశం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే మీ రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే జనసేన టీడీపీ పొత్తులో టికెట్ ఎవరికి ఇచ్చినా మీరు అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగానండి. అంటే రామచంద్రపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మీకు మొదటి విషయం మీకు తెలిసిందే, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని ఇక్కడి నుంచి వేరే చోటకి మార్చేసామని చెప్పేసి చెబుతున్నారు. ఖచ్చితంగా అది మార్చడం అంటే ఎందుకు మార్చారండి? నిజంగా ఇక్కడ అతను సర్వీస్ చేసుంటే, ప్రజలకు అందుబాటులో ఉండుంటే, ప్రజలకు ఏదైనా మంచి చేసుంటే అతను మార్చరు కదా. మంచి చేసిన వాడిని ఎవరో మార్చరు. అతను ఏమీ చేయలేకపోయాడు, అసమర్థుడని చెప్పేసి ముద్రేసి వాళ్ళు బయటికి పంపించారు, వేరే చోటకి మార్చారు. అలాగని చెప్పేసి కొత్త ఆయన తీసుకొద్దారనుకుంటున్నారు. కొత్త ఆయన ఎవరిని తీసుకొస్తారు? పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. అతను మాత్రం ఏం ఉద్ధరించాడండి? గతంలో కాంగ్రెస్లో చేసాడైనా లేదా మన వైసీపీలో చేసే ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ సభ్యుడైనా ఆయన కానీ ఈ నియోజకవర్గంలో ఏదైనా ఒక రోడ్డు విషయంలో కానీ ఎక్కడ ఏదైనా ప్రజల సమస్యల్లో కానీ ఎప్పుడన్నా పాల్గొన్నాడా? లేదు, ఏమీ చేయలేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు రుద్దుదారు అనుకోవటం అది చాలా అసందర్భం అండి. అది అసలు అది యాక్సెప్ట్ చేయలేని విషయం అది. అదేవిధంగా బోసు గారిని మన వేణు గారిని చూసుకుంటే ప్రజలందరూ నెత్తి మీదకి అతని నాయకత్వాన్ని తీసుకొచ్చి నేను ఏదో ఉద్ధరిస్తాను, వేణుని తీసుకొచ్చి పెడుతున్నాను, నా మనిషి అనుకోండి, ఓట్లు వేయండి అంటే అతను అభిమానించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, 1000-2000 మంది ఉంటారు కదండి. వాళ్ళ పాపం అమాయకుల్లాగా బోసు గారు మాట నమ్మి అతనికి ఓట్లు వేశాడు. ఈరోజు అదే బోసు గారు ఏం చెప్తున్నాడు? ఇతను అసమర్థుడు, చేతకానుడు, ఇతను తవిరేయండి, నేను వస్తానంటున్నాడు ఆయన. అసలు బోసు గారే పెద్ద అసమర్థుడండి. గతంలో ఎన్నో సంవత్సరాల మధ్య చూసుకుంటున్నాం, బోసు గారు అసమర్థత చాలాసార్లు బయటపడింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు ఒకటి కూడా బిల్డ్ చేయించాడు. ఎస్సీసీని ఎక్కడికక్కడ అలా వదిలేశాడు. ఇంకా ఏంటి వాళ్ళ కేసు పెట్టించింది ఆయన బోసు, కేసు పెట్టించి అతను మీ బాధ మీరు పడండి అని వదిలేశాడు. ఎందుకంటే అందరూ కలిపి ఒకే పార్టీలోకి చేరారు కాబట్టి. దొంగలందరూ కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరేరి దొంగలందరినీ తవరడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పూనుకుని రేపు వచ్చే 2024 ఎలక్షన్స్లో తరిమి కొట్టి వాళ్ళకి ప్రతి చోట కూడా డిపాజిట్లు లేకుండా మా వాళ్ళు ఇంకా తెలుగుదేశం వారు కానీ మా జనసేన పార్టీ వారు కానీ 160 అబవ్ అంటున్నారు. మాకు తెలుసుండగా 170 దాటినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదండి. అంటే ప్రధానంగా పైన నాయకులు మాత్రమే కలిసారు, కింద కేడర్ కలవలేకపోతున్నారు జనసేన టీడీపీ సంబంధం. కొన్ని చోట్ల మనం చూసాం, కొన్ని చోట్ల పటాపురం కావచ్చు, జగ్గంపేట కావచ్చు, కొన్ని చోట్ల ఘర్షణ కూడా జరిగిన పరిస్థితి టీడీపీ జనసేన నాయకుల మధ్య. అటువంటి సందర్భంలో ఇక్కడ జనసేన టీడీపీ మధ్య పొత్తులో టీడీపీకి టికెట్ ఇస్తే అందరూ కూడా కలిసి సపోర్ట్ చేస్తుంటారా? అంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటే దానికి వేరే కారణాలు అయి ఉండొచ్చు, లేకపోతే కార్యకర్తలు నాయకుల మధ్యన వ్యక్తిగతమైన భేదాలు ఉండొచ్చేమో తప్ప పార్టీల పరంగా జనసేన మరియు టీడీపీలు 2 పార్టీల పరంగా అది కలివటాన్ని మాత్రం ఎవరూ వ్యతిరేకించలేదండి. ఏ నియోజకవర్గంలో స్టేట్లో ఎక్కడా వ్యతిరేకించలేదు. కానీ వాళ్ళ వ్యక్తిగతమైన కారణాల వల్ల ఏమైనా ఎక్కడ గొడవలు పడితే పడచ్చు, కానీ అది 1-2 చోట్ల చిలుకు కానీ అది పెద్దగా లేదు. అదే మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే స్టార్టింగ్ డే నుంచి కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాకు చాలా అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా నేను నా జనసేన కార్యకర్తలు నాయకులు, అదేవిధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాం. ఇంటింటికి కార్యక్రమం చేస్తున్నాం, ప్రతిరోజు తిరుగుతున్నాం, ఇంటింటికి కూడా మా ప్రచారం చేస్తున్నాం. మా ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా రాబో కాలంలో డెఫినెట్గా జనసేన టీడీపీకి ఎవరికి సీట్ ఇచ్చినా సరే చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా అటు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి సీట్ ఇచ్చినా లేదా జనసేన పార్టీ నుంచి నాకు సీట్ ఇచ్చినా ఇద్దరం కలిపి ఏకతాటి మీద మాకే సీట్ వచ్చిందని భావించి ఇద్దరు గెలుపుకి తప్పకుండా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టీడీపీ నుంచి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరున్నారు? టీడీపీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు లోకల్ కూడా కాదని ఒక ఫీలింగ్ కూడా లోకల్ కనిపిస్తుంది. దానికి ఏ విధంగా మీరు ఎదుర్కొంటారు? అంటే లోకల్ కాదు అంటే అది అధిష్టానం తీసుకునే నిర్ణయం అండి. లోకలే ఇవ్వాలా, బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వాలా అనేది అది టీడీపీ వాళ్ళు తీసుకునే నిర్ణయం. నేనైతే ఖచ్చితంగా మా జనసేన పార్టీ నుంచి నేను ఖచ్చితంగా లోకల్గా ఉన్నాను, లోకల్గా ఉంటున్నాను. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఇంటర్మీడియట్ గట్రా చేశాను. నేను లా ఒకటి బయటికి వెళ్ళి చేసుకున్నాను తప్ప మిగిలినంతా నేను ఇక్కడే ఉన్నాను నేను. కాబట్టి నేను ఖచ్చితంగా లోకల్. ఆయన అది ఏ విధంగా తీసుకోవాలనేది టీడీపీ వ్యక్తిగతమైన విషయం. ఆ విషయంలో మేము మాట్లాడడానికి ఎక్కడ మేము సరిపోము. మా పార్టీ మాత్రం ఈ గెలుపు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా లోకల్ ఈ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే ఆలోచన నాకు ఉంది. అందులో నేను కూడా గతంలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాను. అదేవిధంగా మొన్న దీనికి కూడా చేశాను. ఇది ఎలక్షన్లు పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఫేస్ చేసాం. ఎంపీటీసీ ఎలక్షన్స్లో సుమారు అంటే 14 సీట్లు కొట్టడమే కాకుండా బీజేపీకి కూడా ఒక సీట్ ఇచ్చి ఎవరికి సీట్ ఇచ్చినా సరే
జనసేన నగ్గించుకోగలదు అనే సాంకేతికం వెళ్ళడం కోసం అక్కడ బీజేపీకి ఇవ్వడం, బీజేపీని నగ్గించడం కూడా జరిగింది. రియల్గా అయితే బీజేపీకి ఎంత కేట ఉంది, ఎంత ఉందన్నది మనందరికీ తెలుసు. నగ్గించామంటే అది జనసేన పాత్ర ఉందనేది వాస్తవం కదా. ఎవరికి ఇచ్చినా జన సైనికులు అంత సిద్ధంగా ఉన్నారన్నది తెలియజేయడం కోసమే బీజేపీకి సీట్ ఇచ్చి మరీ నగ్గించాం. 15 సీట్లు స్టేట్లో మొట్టమొదటి స్థానంలో మేము ఉన్నాం. ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తారు, ఆ నమ్మకం నాకు ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయానికన్నా సరే మేము శిరస్సు వహించి ఖచ్చితంగా దాన్ని వైపు మేము నడుస్తామని కూడా హామీ ఇస్తున్నామండి. థ్యాంక్స్ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. అరాచక పాలన అంతమొందించేందుకే జనసేన టీడీపీ పొత్తు కాబట్టి ఆ పొత్తులో ప్రధానంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఈ యొక్క అధికార పార్టీకి ఏదైతుందో వైసీపీ గద్దె దించేందుకు మొత్తం అంతా కూడా జన సైనికులు అంతా సిద్ధంగా ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో ప్రధానంగా అభివృద్ధి అంతా కూడా ఏ విధంగా కుంటుపడిందో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ప్రధానంగా వలస నుంచి వచ్చినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదంటూ ప్రధానంగా ప్రజా సమస్యలు పక్కనగా వదిలేశారని చెప్తున్నారు. ఏదేమైనా జనసేన టీడీపీ పొత్తులో టికెట్ ఎవరికి ఇచ్చినా సరే మేము కలిసి ఈ యొక్క నియోజకవర్గంలో టీడీపీ కలిసి మళ్ళీ విజయకేతనం ఎగిరే విధంగా మేమంతా కూడా కృషి చేస్తామని జనసేన సంబంధించిన ఈ రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జ్ పులిశెట్టి చంద్రశేఖర్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, ఆర్టీవీ, రామచంద్రపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.